హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. మంచినీళ్ళు తాగేలోపు చెడు చెరువంతా ఈదిందంట. ఈ సామెత మీకు తెలుసా? తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇది వాడుకలో ఉన్న సామెత కాదు, నా బ్రెయిన్లో పుట్టిన సామెత. ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ వీడియోలో చూపిస్తున్న వాటిని ఇప్పపూలు అంటారు. వీటిని సారా తయారు చేయడానికి యూజ్ చేస్తారంట. కానీ దానికి మించిన ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఆ ఉపయోగాలన్నింటినీ పక్కన పెట్టేసిందే కాక ఇవి తింటే మత్తుగా ఉంటుందని, అంతేకాకుండా సారా తయారు చేయడానికి వాడతారు కాబట్టి తినకూడదని నెగిటివ్గా కమెంట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా అడవుల్లో దొరుకుతాయి. అంతేకాదు అక్కడ నివసించే గిరిజనులకు ఇవి చాలా రకాలుగా ఉపాధిని కల్పిస్తాయి. వీటిని కేజెస్లో అమ్ముతారు. 1 కిలో వచ్చేసి 50 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు ఉంటుంది. ఎక్కువగా దొరికే భద్రాచలం అడవుల్లో అక్కడ రాములు వారి ప్రసాదంగా దీన్ని యూజ్ చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఫస్ట్ టైం ఆ ప్రసాదంగానే దీన్ని టేస్ట్ చేసినట్టు గుర్తు. బట్ ఇలా సోక్ చేసి మాత్రం టేస్ట్ చేయడం ఇదే మొదటిసారి. నార్మల్గా తిన్నప్పుడు ఇవి కొంచెం తీయగా ఇంకా వగరుగా ఉన్నాయి. బట్ వాటర్లో సోక్ చేసి ఆ వాటర్తో సహా తింటే మాత్రం వగర్ అనేది పోయింది. వీటిని డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి పొట్టలో ఉండే అల్సర్స్ అనేవి తగ్గుతాయి. అంతేకాదు వీటిని మరిగించిన వాటర్తో పుక్కిడించడం వల్ల నోట్లో ఉండే నోటి పూత, మంట లాంటివన్నీ తగ్గుతాయి. వీటి నుండి తీసిన నూనెతో స్వీట్స్ తయారు చేస్తారు. ఇంకా పూజకి కూడా యూజ్ చేస్తారంట. ఈ పూలని మిల్క్తో కలిపి తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ అందుతాయి. వీటిని మేము భద్రాచలంలో కొనడం జరిగింది. మీకు ఇంకెక్కడైనా అవైలబుల్గా ఉంటాయని తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. నాలా ఇంకెవరికైనా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లిటిల్ వరల్డ్. బాయ్.